టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే ఎగ్జామ్స్‌లలో భాగంగా, పోటీ పరీక్షలలో భాగంగా మనము గత క్లాసులో చోళుల పార్ట్ 1 గురించి చూశాము. ఆ పార్ట్ 1లో ఏమున్నది అంటే చోళ చక్రవర్తులు, మొదటి పరాంతకుడు, మొదటి రాజరాజు, ఆ తర్వాత మొదటి రాజేంద్రుడు. ఇప్పుడు ఈ క్లాసులో మొదటి రాజాది రాజు నుంచి మనం చూద్దాం. మొదటి రాజాది రాజు. ఈ మొదటి రాజాది రాజు క్రీస్తు శకము 1044 సంవత్సరం నుంచి 1052 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. మొదటి రాజాది రాజు క్రీస్తు శకము 1044 నుంచి 1052 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. ఇతడు పశ్చిమ చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుణ్ణి ధాన్య కటక యుద్ధములో ఓడించి చాళుక్యుల ముఖ్య కోట అయినటువంటి కొల్లిపాకను ధ్వంసం చేశాడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గతంలో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చను. ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే, మొదటి రాజాది రాజు కళ్యాణి చాళుక్య రాజ్యం మీద దండెత్తి, కళ్యాణి చాళుక్యులన్నా పశ్చిమ చాళుక్యులన్నా ఒకటే, మొదటి సోమేశ్వరుణ్ణి ఓడించి ధాన్యకటక యుద్ధంలో ఓడించి వారి యొక్క ముఖ్య కోట సైనికులను నిలిపే ప్రాంతం కొల్లిపాకను ధ్వంసం చేశాడు. ఆ కొల్లిపాకనే ప్రస్తుతం మనం ఏమంటున్నామంటే కొలనుపాక అని పిలుస్తున్నాం. కొల్లిపాకను ప్రస్తుతం మనం ఏమంటున్నామంటే కొలనుపాక అని పిలుస్తున్నాం. ఇతడు కృష్ణానదిని దాటి యాతగిరి అంటే యాద్గిరి, భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట అంటున్నాం. ఆ యాతగిరి ప్రాంతంలో విజయ సమావేశాన్ని నిర్వహించాడు. పులి గుర్తుతోటి ఒక స్తంభాన్ని అక్కడ నాటడం జరిగింది. మొదటి రాజాది రాజు పశ్చిమ చాళుక్య రాజు, ఆయననే మనం కళ్యాణి చాళుక్య రాజు సోమేశ్వరుణ్ణి అంటాం. ఈ సోమేశ్వరుణ్ణి ధాన్యకటక యుద్ధంలో ఓడించి కొల్లిపాకను ధ్వంసం చేశాడు. కొల్లిపాక మీన్ కొలనుపాక నియర్ బై ఆలేరు పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ కొలనుపాకలో కళ్యాణి చాళుక్య రాజులు తమ సైన్యాన్ని నిలిపేవారు. సో కాబట్టి ఆ కొల్లిపాకను ధ్వంసం చేశాడు మొదటి రాజాది రాజు. ఆ తర్వాత ఇతడు కృష్ణానదిని దాటి వచ్చాడు. కృష్ణానది దగ్గరనే కదా ధాన్యకటకం ఉన్నది. ఆ ధాన్యకటక యుద్ధంలో ఇతన్ని ఓడించాడు. ఆ తర్వాత కృష్ణానదిని దాటి బయటకు వచ్చేశాడు. వచ్చి యాతగిరి ప్రాంతంలో ఒక విజయ సమావేశాన్ని నిర్వహించాడు. ఆ విజయ సమావేశాన్ని నిర్వహించి పులి గుర్తుతోటి ఒక స్తంభాన్ని అక్కడ నాటాడు. చాళుక్యుల ముఖ్య పట్టణమైనటువంటి కళ్యాణిని పట్టుకొని విజయరాజేంద్ర అనే బిరుదును పొందాడు. పశ్చిమ చాళుక్యుల రాజధాని కళ్యాణి. వారినే కళ్యాణి చాళుక్యులు అని ఉంటాం. కళ్యాణి చాళుక్యులకు రాజధాని కళ్యాణి. ఆ కళ్యాణిని పట్టుకొని ఈయన విజయరాజేంద్ర అనే బిరుదును పొందినాడు. ఆ తర్వాత క్రీస్తు శకము 1052 సంవత్సరంలో తిరిగి చాళుక్య రాజ్య ఆక్రమణకు బయలుదేరి తన తమ్ముడైన రెండవ రాజేంద్రుడితో కలిసి కృష్ణానది ఒడ్డులోని కొప్పం వద్ద జరిగిన యుద్ధ భూమిలో ఓడిపోయాడు. మొదటి రాజాది చోళుడు ఈ తూర్పు చాళుక్య రాజ్య ఆక్రమణకు 1052లో బయలుదేరాడు. 1052లో బయలుదేరి తన తమ్ముడితో కలిసిపోయి కొప్పం వద్ద జరిగిన కృష్ణానది తీరంలో కొప్పం వద్ద జరిగిన యుద్ధ భూమిలోనే మరణించాడు. అన్న చనిపోయిన తర్వాత రెండవ రాజేంద్రుడు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. అక్కడే యుద్ధ భూమిలోనే అన్న చనిపోగానే ఈయన పట్టాభిషేకము చేసుకున్నాడు. పట్టాభిషేకం చేసుకొని చాళుక్య సోమేశ్వరుని మీద విజయం సాధించాడు. ఆ తర్వాత రెండవ రాజేంద్రుడు క్రీస్తు శకము 1052 సంవత్సరం నుంచి 1064 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు తన అన్న మరణం తర్వాత కొప్పం యుద్ధ భూమిలోనే రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇతడు కొల్లాపురము వద్ద ఒక విజయ స్తంభాన్ని నాటాడు. కొల్లాపురం వద్ద విజయ స్తంభాన్ని నాటినటువంటి చోళరాజు రెండవ రాజేంద్ర చోళుడు. ఇతడు కూడల్ సంఘం యుద్ధంలో 1062 సంవత్సరంలో తుంగభద్ర నదులు కలిసే చోటు, తుంగ వేరు భద్ర వేరు, ఈ రెండు నదులు కలిస్తేనే తుంగభద్ర నది అంటాం. ఈ తుంగభద్ర నదులు కలిసిన ప్లేసు కూడల్ సంఘం. ఈ కూడల్ సంఘం యుద్ధంలో
చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు. మనకు రెండవ రాజేంద్రుడు కూడల్ సంగం యుద్ధంలో చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు. ఇతని తర్వాత వీర రాజేంద్రుడు 1064 సంవత్సరం నుంచి 1070 సంవత్సరాల మధ్యకాలంలో వీర రాజేంద్రుడు అనటైన అధికారంలోకి వచ్చాడు. ఇతడు రెండవ రాజేంద్రుని యొక్క తమ్ముడు. ఇతడు రెండవ రాజేంద్ర చోళుని యొక్క తమ్ముడు. ఇతని కాలంలో చాళుక్య సోమేశ్వరుడు దాడి చేయగా వారిని ఓడించి కృష్ణానదిని దాటి వారికి సహాయంగా వచ్చినటువంటి నాగవంశము, కళింగ గాంగులను కూడా పూర్తిగా ఓడించడం జరిగింది. వీరరాజేంద్రుని పరిపాలనా కాలంలో చాళుక్యరాజు సోమేశ్వరుడు అనేవాడు దాడి చేశాడు. ఈ సోమేశ్వరునికి సపోర్టుగా వచ్చిన వారు నాగవంశానికి చెందినవారు మరియు కళింగ గాంగులు అనేవాళ్ళు. ఈ ముగ్గురిని కూడా వీరరాజేంద్రుడు పూర్తిగా ఓడించడము జరిగింది. ఇతడు చాళుక్య దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆనాడు 6వ విక్రమాదిత్యుని రాజుగా చేశాడు. చాళుక్య దక్షిణ ప్రాంతాన్ని సాధించి 6వ విక్రమాదిత్యుని చాళుక్య రాజుగా చేశాడు. ఇతడు తన రెండవ కుమార్తెను కళింగ రాజైన రాజరాజుకిచ్చి మైత్రి సాధించాడు. ఇతడు తన కుమార్తెను కళింగ రాజైన రాజరాజుకి ఇచ్చి వారి మైత్రిని పొందడం జరిగింది. సింహళములోని చోళ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నించిన 1వ బాహువును అణిచివేశాడు. ఎందుకంటే చోళరాజు మొదటి రాజరాజు చోళులలో సగభాగం ఆక్రమించాడు. మొదటి రాజేంద్రుడు పూర్తిగా ఆక్రమించాడు. ఇతని పాలనా కాలంలో చోళులు స్వతంత్రానికి ప్రకటిస్తే ఆ తిరుగుబాటును పూర్తిగా అణిచివేయడము జరిగింది. ఇతడు క్రీస్తు శకము 1068 సంవత్సరంలో కడారముపై దండెత్తి కడారమును ఆక్రమించాడు. కడారం ఎక్కడున్నది? శ్రీ విదేశాలలో ఏర్పడిన భారతీయ సామ్రాజ్యానికి రాజధాని కడారం. ఆ కడారం మీద దండెత్తి కడారము అనే దానిని ఆక్రమించాడు. ఇతని తదంతరము ఆది రాజేంద్రుడు అధికారంలోకి వచ్చాడు. ఈ ఆది రాజేంద్రుడు వీర రాజేంద్రుని యొక్క కుమారుడు. ఇతడు సమర్థుడు కానందువలన రాజ్యంలో దాదాపుగా ఎక్కువ తిరుగుబాట్లు జరిగినవి. ఆది రాజేంద్రుడు ఈ తిరుగుబాట్ల వలన దుర్మరణము చెందాడు. దీంతో విజయాలయ చోళుని యొక్క వంశము అంతరించింది. అయితే ఇక్కడ మనకు విజయాలయ చోళుని వంశం అంతరించిన తర్వాత ఈ చోళ చక్రవర్తి మొదటి రాజేంద్రుడు తన కూతురును తూర్పు చాళుక్య రాజైన మొదటి రాజరాజుకి ఇచ్చాడు. తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు, అతని భార్య అమ్మంగదేవి. ఈ ఇద్దరి యొక్క సంతానమే రాజేంద్రుడు. ఆ రాజేంద్రుడు మొదటి కులోత్తుంగుడు అనే బిరుదుతోటి తూర్పు చాళుక్య రాజ్యాన్ని లేదు వేంగి రాజ్యాన్ని చోళ రాజ్యంలో విలీనం చేసి పరిపాలించాడు. తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు అమ్మంగదేవిల యొక్క సంతానమే రాజేంద్రుడు. ఆ రాజేంద్రుడు మొదటి కులోత్తుంగుడు అనే బిరుదుతోటి చోళ సింహాసనాన్ని 1070 సంవత్సరంలో అలంకరించాడు. 1120 వరకు పరిపాలన చేశాడు. ఇతడు రెండవ రాజేంద్ర చోళుని యొక్క మేనల్లుడు. ఇతడు తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని కుమారుడు. ఇతని అసలు పేరు రాజేంద్రుడు. ఇతడు తూర్పు చాళుక్య రాజ్యాన్ని చోళ రాజ్యంలో విలీనం చేసి చోళ తూర్పు చాళుక్య రాజ్యాలను కలిపి పరిపాలన చేశాడు. ఇతని కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటంటే చోళులు సింహళ దేశాన్ని పోగొట్టుకోవడము. సింహళ దేశాన్ని మొదటి రాజరాజు సగం ఆక్రమించాడు. మొదటి రాజేంద్రుడు పూర్తిగా జయించాడు. కానీ మొదటి కులోత్తుంగుని కాలంలో చోళులు సింహళ దేశాన్ని పోగొట్టుకోవడము జరిగింది. ఆ తర్వాత ఇతనికి సంకం తవిర్త అనే బిరుదు ఉన్నది. ఇతనికి మొదటి కులోత్తుంగునికి ఉన్న బిరుదు సంకం తవిర్త, పన్నులు రద్దు చేసినవాడు అనే బిరుదు ఉన్నది. ఇతని ఆస్థాన కవి జయం గొండార్. ఇతడు
కలింగట్టుపరణి అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథము ఈ కవి గతంలో చాలాసార్లు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. మొదటి కులోత్తుంగ చోళుని యొక్క కవి, ఆస్థాన కవి జయముగొండార్. జయముగొండార్ రచించినటువంటి గ్రంథము కలింగట్టుపరణి. కలింగట్టుపరణి అనే గ్రంథము రాశాడు. ఆ తర్వాత మూడవ రాజేంద్రుడు. ఈ మూడవ రాజేంద్రుడు చోళ వంశంలో చిట్ట చివరి రాజు. కాకతీయ గణపతి దేవుడు ఇతన్ని ఓడించి కంచి వరకు ఇతని రాజ్యాన్ని ఆక్రమించాడు. చోళ రాజ్యంలో చివరి రాజు మూడవ రాజేంద్రుడు. మూడవ రాజేంద్రుడిని ఓడించిన కాకతీయ ప్రభువు గణపతి దేవుడు. దీని తర్వాత క్రమంగా ఈ చోళ రాజ్యాన్ని పాండ్యులు అనే వాళ్ళు ఆక్రమించారు. ఈ చోళ చక్రవర్తులకు మొదట రాజధాని తంజావూరు. కానీ రాజేంద్ర చోళుని కాలంలో గంగైకొండ చోళపురానికి రాజధాని మార్చబడింది. ఆ తర్వాత ముదిగొండ, కంచి కూడా వీరికి రాజధానులు. చోళులకు రాజధానులు మెయిన్ ప్రధానంగా తంజావూరు, ఆ తర్వాత గంగైకొండ చోళపురం, ఆ తర్వాత ముదిగొండ, కంచీలు కూడా రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కానీ మనం ప్రధానంగా ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు ప్రధానంగా చోళుల రాజధాని అంటేనే తంజావూరు. తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించింది మొదటి రాజరాజు. తర్వాత చోళుల కాలంలో ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి ఆదాయము భూమి శిస్తు. ఏ రాజవంశాన్ని తీసుకున్నా రాజ్యానికి ముఖ్యమైన ఆదాయము భూమి శిస్తు. ఆ తర్వాత చోళులు తమ రాజ్యాన్ని మండలాన్ని ఒలనాడును నాడులుగా, నాడును గ్రామాలుగా విభజించారు. దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చోళ చక్రవర్తులు తమ రాజ్యాన్ని మండలాలుగా విభజించారు. మండలాన్ని తిరిగి ఒలనాడులుగా విభజించారు. ఒలనాడులను తిరిగి నాడులుగా విభజించారు. పరిపాలనలో చిట్ట చివరి యూనిట్ ఏంది అంటే గ్రామము. పరిపాలనలో చిట్ట చివరిది గ్రామము. నాడుకు కొర్రం లేదా కొట్టం అనే పేరు ఉంటుంది. ఇది కూడా గతంలో ఎగ్జామినేషన్లో అడిగాడు. చోళుల కాలంలో నాడును ఏమని పిలిచేవాళ్ళు? కుర్రం లేదా కొట్టం అని పిలిచేవారు. కుర్రం లేదా కొట్టం అనే పేర్లు దేనికున్నాయి? నాడుకున్నవి. చోళుల పరిపాలనా వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి లక్షణము స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ పంచాయతీ వ్యవస్థ, గ్రామ పాలన వ్యవస్థ. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్రామ పాలన వ్యవస్థను ప్రారంభించిన వారు మౌర్య చక్రవర్తులు. కానీ గ్రామ పరిపాలన వ్యవస్థకు ఒక చక్కని రూపాన్ని కల్పించిన వాళ్ళు చోళ చక్రవర్తులు. ఈ చోళులు గ్రామ పాలన వ్యవస్థను ఆధునీకరించారు. ఈనాటి గ్రామ పంచాయతీ వ్యవస్థ కంటే కూడా చోళుల యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుంది. వీరి గ్రామ పరిపాలన గురించి మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూరు శాసనం తెలుపుతుంది. అదేవిధంగా కులోత్తుంగ చోళుని యొక్క శాసనం, మొదటి పరాంతకుని యొక్క ఉత్తర మేరూరు శాసనం కులోత్తుంగ చోళుని యొక్క శాసనం తెలుపుతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాసనం ఇచ్చాడు. ఈ ఉత్తర మేరూరు శాసనము తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్నది. ఉత్తర మేరూరు శాసనము గ్రామ పాలన వ్యవస్థ గురించి తెలుపుతుంది. దీనితో పాటుగా కులోత్తుంగ చోళుడు వేయించినటువంటి శాసనాలు కూడా చోళుల గ్రామ పాలన వ్యవస్థ గురించి తెలుపుతున్నవి. ఈనాటి గ్రామ పంచాయతీ వ్యవస్థ కంటే కూడా చోళుల గ్రామ పంచాయతీ వ్యవస్థ గొప్పగా ఉన్నది. గ్రామంలో ప్రజలందరూ కూడా కలిసి గ్రామ సభగా ఏర్పడినారు. చోళుల కాలంలో గ్రామములో ప్రజలందరూ కలిసి గ్రామ సభగా ఏర్పడారు. ఈ గ్రామ సభను ఏమంటారంటే పెరుంగూర్ అని పిలుస్తారు. చోళుల కాలంలో గ్రామ సభను పెరుంగూర్ అంటారు. చోళుల కాలంలో గ్రామ సభను ఏమంటారండి? పెరుంగూర్ అని పిలుస్తారు. అందులోని సభ్యులను పెరుమక్కల్ అని పిలుస్తారు. బాగా ఆలోచించండి. చోళుల కాలంలో గ్రామ సభను పెరుంగూర్ అంటారు. గ్రామ సభ సభ్యులను పెరుమక్కల్ అని వ్యవహరిస్తారు. ప్రతి గ్రామంలో 3 రకాలైన సభలు ఉన్నవి. ప్రధానంగా చోళులకు గౌరవాన్ని తీసుకొచ్చింది గ్రామ పాలన వ్యవస్థ. ఈ గ్రామాన్ని వాళ్ళు 3 భాగాలుగా విభజించారు. ప్రతి గ్రామంలో 3 సభలు ఉండేవి. సభ, నగరము అనే 3 సభలు ఉండేవి. గ్రామ సభలో
3 రకాల సభలు ఉండేవి. ఇదే మనకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఉర్ అనేది ఒక సభ పేరు. దీనిలో భూకామందులు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. భూకామందులు మెయిన్ రైతుల ప్రతినిధులు అని అర్థం, లేదా రైతులు. రైతు ప్రతినిధులు, భూస్వాములు అంటే రెండు కూడా ఒకటే. భూస్వాములు కానీ, రైతు ప్రతినిధులు కానీ, భూకామందులు కానీ ఉర్ సభలో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత సభ. సభలో సభ్యులుగా ఉన్నవారు బ్రాహ్మణులు. సభలో సభ్యులుగా ఉన్నవారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు నివసించే అగ్రహారాలలో ఉండే సభ దీని పురుంగు అని పేరు. సభలో సభ్యత్వం కలిగిన వారెవరు? బ్రాహ్మణులు. ఇది అగ్రహారాలలో ఉండే సభ. దీనికి పురుంగురి అని కూడా పేరు ఉంటుంది. నగరము అంటే వర్తకులతో కూడిన సభ. ఉర్ అనగా భూకామందుల సభ. తర్వాత సభ అనగా బ్రాహ్మణులతో కూడినది. తర్వాత నగరము అనగా వర్తకులతో కూడినది. ఇలా ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు అంటే, ఈ చోళుల గ్రామ పాలనకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించము. ఊర్లో భూకామందులు సభ్యులుగా ఉన్నారు, సభలో బ్రాహ్మణులు సభ్యులుగా ఉన్నారు, నగరములో వర్తకులు సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత మొదటి రాజేంద్రుడు ఈ చోళుల గ్రామ పాలన గురించి తెలియజేశాడు. లాస్ట్ది తప్పుగా ఉంటుంది. ఇలా సరి అయిన వాక్యాన్ని గుర్తించము లేదా జతపరచుము అనేది ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ఆ తర్వాత ప్రతి గ్రామాన్ని పరిపాలన సౌలభ్యం కోసం 30 వార్డులుగా విభజించారు. చోళ చక్రవర్తుల గ్రామ పాలన వ్యవస్థ కాబట్టి పరిపాలన సౌలభ్యం కొరకు దాదాపుగా గ్రామాన్ని 30 వార్డులుగా విభజించాడు. కొన్నిసార్లు వాటి యొక్క జనాభాను బట్టి కూడా వార్డులుగా విభజిస్తారు. 30 వార్డులుగా విభజించారు. ఈ వార్డులను ఏమంటారు అంటే కుటుంబులు అంటారు. ఇదే ఎగ్జామినేషన్లో అడుగుతాడు. చోళులు తమ గ్రామాన్ని వార్డులుగా విభజించారు. ఆ వార్డుకి ఏమని పేరు అంటే కుటుంబు అని పేరు. కుటుంబులు. వార్డులకు ఏమని పేరు ఉంటుందండి? కుటుంబులు అనేది వార్డులకు ఉన్నటువంటి పేరు. వార్డు మెంబర్గా పోటీ చేయడానికి కొన్ని అర్హతలు ఉంటున్నవి. ఇది మనము మైండ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. చోళుల గ్రామ వార్డు మెంబర్గా పోటీ చేయటానికి గల అర్హతలు. నెంబర్ 1 పాయింట్, 35 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. గ్రామంలో సొంత ఇల్లు కలిగి ఉండాలి. ఎకరంన్నరకు తక్కువ కాకుండా వెలి ఉండాలి. 1/4 వెలి అన్నాడు అంటే ఎకరంన్నరకు తక్కువ కాకుండా వ్యవసాయ భూమి ఉండాలి. వేద మంత్రాలు, బ్రాహ్మణాలు, ధర్మశాస్త్రాలలో పరిజ్ఞానము ఉండాలి. లేదా 1/8 వంతు వెలి భూమి ఉండాలి. ఒక వేదములో లేదా ఒక భాష్యంలో ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఒక వేదంలో కానీ ఒక భాష్యంలో కానీ ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఇలా ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హతలు. ఒకసారి వార్డు మెంబర్గా పోటీ చేయటానికి గల అర్హతలు తీసుకున్నట్లయితే 35 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. గ్రామంలో సొంత భూమి కలిగి ఉండాలి. ఎకరంన్నర వెలి ఉండాలి అంటే ఎకరంన్నరకు తక్కువ కాకుండా వ్యవసాయ భూమి ఉండాలి. ఏదైనా ఒక వేదము తెలిసి ఉండాలి అంటే అక్షరాస్యుడై ఉండాలి అన్నమాట అర్థం అక్కడ. ఆ తర్వాత అనర్హతలు అంటే పోటీ చేయటానికి కూడా కొన్ని అనర్హతలు ఉంటాయి. గత 3 సంవత్సరాలుగా సభ్యులుగా కొనసాగిన వారు తిరిగి పోటీ చేయడానికి అర్హులు కారు. వరుసగా 3 సార్లు వార్డు మెంబర్గా ఉన్నవాళ్ళు 4వసారి పోటీ చేయడానికి అర్హత లేదు. గతంలో వార్డు మెంబర్లుగా పనిచేసిన వారు సరిగ్గా లెక్కలు చూపనట్లయితే అంటే వారు అవినీతికి పాల్పడినట్లయితే వారు కానీ వారి బంధువులు కానీ పోటీ చేయడానికి అర్హులు కాదు. ఆ తర్వాత అక్రమంగా అన్యాయంగా ఆస్తులు సంపాదించిన వారు అర్హులు కారు. మహాపాపాలు నేరాలు చేసిన వారు వారి బంధువులు అర్హులు కారు. ఇలా కఠినమైన నిబంధనలు పెట్టారు. అనర్హులుగా ఏమేమి ఉన్నాయంటే గత 3 సంవత్సరాలుగా సభ్యునిగా ఉన్నవాడు 4వసారి తిరిగి పోటీ చేయడానికి వీల్లేదు. ఇదివరకు సభ్యులుగా పనిచేసి సరిగ్గా లెక్కలు చూపని వారు వారి బంధువులు
పోటీ చేయడానికి వీల్లేదు. అక్రమంగా అన్యాయంగా ఆస్తులు సంపాదించిన వారు, మహాపాపాలు నేరాలు చేసిన వారు, వారి బంధువులు కానీ పోటీ చేయడానికి అర్హత లేదు. లాటరీ పద్ధతిలో ఎన్నిక జరిగేది. వార్డు మెంబర్లను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవడము జరిగింది. ఎవరికైనా వారి పదవి కాలము ఎన్నికైన వారి యొక్క పదవి కాలము కేవలము 360 సంవత్సరాలు. లాటరీ పద్ధతిలో మాత్రమే ఎన్నిక జరిగేది. ఆ లాటరీ పద్ధతిని ఏమంటామంటే కుడువోలే అని పిలుస్తారు. అంటే వార్డు మెంబర్కు పోటీ చేయడానికి అర్హత కలిగిన వ్యక్తుల యొక్క పేర్లను ఒక చిట్టి మీద రాస్తారు. ఆ గ్రామంలో ఎన్ని వార్డులు ఉంటే అన్ని కుండలను వరుసగా పెడతారు. పెట్టి ఆ వార్డు నుంచి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వారందరి పేర్లు ఒక చిట్టి మీద రాసి కుండలో పెడతారు. కుండలో పెట్టిన తర్వాత వాటిని బాగా తిప్పి ఒక చిన్న బాలుని పిలిపిస్తారు. పిలిపించి అందులో నుంచి ఒక చిట్టిని తీయించుతారు. ఆ చిట్టిలో ఎవరు పేరు ఉంటే వారే వార్డు మెంబరు. అంటే వార్డు మెంబరును లాటరీ పద్ధతిలో ఎన్నుకునేవారు. ఇలా ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్ యొక్క పదవి కాలము 360 రోజులు. 360 రోజులు. ఈ లాటరీ పద్ధతిని ఏమన్నామంటే కుడువోలే అని పిలిచాము. కుడువోలే అని పిలవడం జరిగింది. మరి ఈ చోళుల కాలంలో వర్తకులు చైనా దేశంతో, ఆగ్నేయ ఆసియా దేశంతో, పశ్చిమాసియా దేశాలతోటి వర్తకము జరిపేవారు. చోళుల కాలంలో ఈ క్రింది దేశాలతో వర్తకము జరగలేదు. చైనా దేశం, ఆగ్నేయ ఆసియా దేశం, పశ్చిమాసియా దేశము, తర్వాత యూరప్ దేశాలు. ఇందులో ఏది తప్పుగా ఉన్నది? యూరప్ దేశాలు తప్పుగా ఉన్నది. చైనా దేశము, ఆగ్నేయాసియా దేశము, పశ్చిమాసియా దేశాలతోటి బాగా వర్తకము జరిగేది. వర్తకుల సంఘాన్ని చోళుల కాలంలో వర్తక సంఘాన్ని మణిగ్రామం అని పిలిచేవారు. వీరి కాలంలో నాయనారులు శైవ మతాన్ని, ఆల్వారులు వైష్ణవ మతాన్ని ప్రచారము చేశారు. చోళుల కాలంలో నాయనారులు శైవ మతాన్ని, ఆల్వారులు వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. శైవ మతాన్ని ప్రచారం చేసిన వారిని నాయనారులు అని పిలిచాం. శైవులలో కాపాలిక, కాలముఖి, పాశుపత అనే శాఖలు ఉన్నవి. శైవులలో కాపాలిక, కాలముఖి, పాశుపత అనే శాఖలు ఉన్నవి. ఆల్వారులు అనగా వైష్ణవ మత భక్తులు. ఆల్వారులు అంటే వైష్ణవ మత భక్తులు. రామానుజాచార్యులు వీరి కాలానికి చెందినవారు. ఆల్వారులు అనగా వైష్ణవ మతానికి సంబంధించిన వాళ్ళు. భక్తి ఉద్యమకారుడైనటువంటి రామానుజాచార్యులు ఈ చోళుల పరిపాలన కాలానికి చెందినవాడే. శంకరాచార్యులు, మధ్వాచార్యులు కూడా వీరి కాలానికి చెందినవారు. వెరీ ఇంపార్టెంట్. చోళుల కాలానికి సంబంధించినటువంటి భక్తి ఉద్యమకారులు రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు అనేవారు. రామానుజాచార్యులనే భక్తి ఉద్యమ ప్రారంభకుడు అంటాం. రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ ముగ్గురు భక్తి ఉద్యమ కవులు కూడా తమ భక్తిని చోళుల కాలంలో బాగా రాజ్యంలో విస్తరింప చేసుకోవడము జరిగింది. ఈ చోళుల కాలంలో సంస్కృత, తమిళ భాషలు రెండు కూడా అభివృద్ధి చెందినవి. అయినప్పటికీ కూడా చోళుల అధికారిక భాష సంస్కృతం. చోళుల అధికార భాష సంస్కృతం. ఈ తమిళ భాషలు అభివృద్ధి చెందినవి. తమిళ సారస్వత చరిత్రలో చోళుల యొక్క యుగాన్ని స్వర్ణయుగము అని పేర్కొంటాం. తమిళ సారస్వత యుగంలో చోళుల యొక్క యుగాన్ని స్వర్ణయుగము అని పిలుస్తాం. శైవ, వైష్ణవ, జైన మతాలు తమిళంలో ఎన్నో భక్తి గీతాలు రచించారు. శైవ, వైష్ణవ, జైన మతస్థులు ఈ మత ప్రచారంలో భాగంగా ఎన్నో భక్తి గీతాలను రచించారు. తిరుతక్కదేవర అనే జైన భిక్షువు జీవక చింతామణి అనే గ్రంథం రాశాడు. ఇంపార్టెంట్ అండి. ప్రముఖ జైన కవి తిరుతక్కదేవర. తిరుతక్కదేవర జీవక చింతామణి అను గ్రంథమును రచించాడు. తమిళంలో కవి చక్రవర్తి బిరుదు పొందినటువంటి వ్యక్తి కంబన్. కంబను తమిళంలో కంబరామాయణము రాశాడు. తమిళంలో కంబరామాయణమును రచించింది కంబను.
అమిత సాగరుడు అను మరొక జైన కవి యప్పారుంగలం అను చోద గ్రంథాన్ని రచించాడు. తమిళములో అమిత సాగరుడు అను మరొక జైన కవి యప్పారుంగులం అను చోద గ్రంథాన్ని రచించాడు. సెక్కిలార్ పెరియ పురాణము గ్రంథం రాశాడు. ఈ సెక్కిలారు పెరియ పురాణం అనే గ్రంథంలో శైవ భక్తుల గురించి రాశాడు. ఇందులో సెక్కిలార్ క్రీస్తు శకము 12వ శతాబ్దం నాటి సామాన్య ప్రజల గురించి రాశాడు. ఈ సెక్కిలారు పెరియ పురాణంలో భక్త కన్నప్ప వృత్తాంతము ఉన్నది. భక్త కన్నప్ప అంటాం. ఈ కన్నప్ప శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించే వేట సామాజిక వర్గానికి చెందినవాడు, అంటే చెంచు జాతికి చెందినవాడు. ఈ కన్నప్ప శివుని మీద భక్తితోటి ప్రతిరోజు వేటకు పోయి ఫ్రెష్గా పూలు పండ్లు తేనె తీసుకొచ్చి శివుణ్ణి పూజించేవాడు. ఆ కన్నప్ప యొక్క వృత్తాంతము పెరియ పురాణం అనే గ్రంథంలో ఉన్నది. చోళుల యొక్క అధికారిక ప్రకటనలు ఎక్కువగా సంస్కృత భాషలో వెలువడ్డాయి. ఎందుకంటే వీళ్ళ కాలంలో అధికారిక భాష సంస్కృతము కాబట్టి సంస్కృత భాషలోనే ఉన్నవి. మొదటి పరాంతక చోళుని కాలంలో వెంకటమాధవుడు అనేవాడు ఋగ్వేదానికి ఒక భాష్యం రచించాడు. రెండవ రాజరాజు కాలంలో కేశవస్వామి నాసరన్నవ సంక్షేమం అనే ఒక సంస్కృత నిఘంటువును రచించాడు. రామానుజాచార్యులు సంస్కృతంలో బ్రహ్మసూత్రాల మీద శ్రీ భాష్యము రచించాడు. తర్వాత మొదటి రాజరాజు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దీని నిర్మాణానికి 7 సంవత్సరాలు పట్టింది. క్రీస్తకము 1003 సంవత్సరం నుంచి 1010 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించాడు. ఆలయ విశేష ఆకర్షణ విమానం. దీని ఎత్తు, విమానం యొక్క ఎత్తు దాదాపుగా 196 అడుగులు ఉంటుంది. ఆలయం యొక్క ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయ గోపురం మీద ఉన్నటువంటి రాతిని, ఆలయ గోపురం పైన 90 టన్నుల బరువు గల ఒక పెద్ద రాతిని దాని మీద ఉంచారు. ఈ ఆలయ గోపురం యొక్క నీడ ఇంతవరకు భూమి మీద పడలేదు. అదే దీని యొక్క గొప్ప విశిష్టతగా పేర్కొంటాం. బృహదీశ్వర ఆలయ గోపురం యొక్క నీడ ఇప్పటి వరకు భూమిని తాకలేదు. ఆలయ గోపురం పైన ఉంచినటువంటి రాయి యొక్క బరువు 90 టన్నులు ఉంటుంది. తంజావూరు దేవాలయ విమానము భారతీయ శిల్పకళకు గీటురాయి. రెండవ రాజరాజు ఐతరేశ్వర ఆలయము అనే దానిని 1146-1172 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించాడు. మూడవ కులోత్తుంగుడు అనే రాజు కంపహరేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. చిదంబరంలోని రాగి నటరాజ విగ్రహం అనేది ఇది చోళుల భారతదేశంలోనే పేరెన్నికగన్న పెద్ద విగ్రహంగా చెప్తాం. చిదంబరంలోని నాగేశ్వరాలయంలో ఉన్న నటరాజ కంచు విగ్రహము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంచు విగ్రహాల కన్నా పెద్దది మరియు సుందరమైనది. సో మనకు దాదాపుగా చోళుల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంటుంది. కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చోళుల గురించి చదివితే తప్పకుండా మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.